నమో వెంకటేశాయ. తిరుమలలో భక్తులకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఎస్ఎస్‌టి ఆఫ్‌లైన్ టోకెన్‌ల సమయంలో మరోసారి మార్పులైతే చేశారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తారు. ఇంతమంది రద్దీని కంట్రోల్ చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆఫ్‌లైన్ ఎస్ఎస్‌టి టోకెన్‌లను ఇస్తుంది. వీటితో భక్తులు నిర్దిష్ట సమయానికి క్యూలో నిలబడి దర్శనమైతే చేసుకోవచ్చు. ఎస్ఎస్‌టి టోకెన్‌లనేయి సమయాన్ని బట్టి, రద్దీని బట్టి మారుస్తూ ఉంటారు. ఆ టైమింగ్స్‌ని మార్చి మధ్యాహ్నం 3 గంటలకు కానీ, 4 గంటలకు కానీ అయితే ఇచ్చేవారు. ఇప్పుడైతే భక్తుల రద్దీ చాలా ఎక్కువుంది కాబట్టి, ఇప్పుడు మాత్రం 5 గంటలకి ఎస్ఎస్‌డి టోకెన్‌లనేవి ఇస్తున్నారు. ఇవి ఎక్కడెక్కడ ఇస్తున్నారంటే, ఈ టికెట్లనేవి 3 చోట్లయితే ఇప్పుడు ఇస్తున్నారు. ఫస్టొచ్చేసరికి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణు నివాసంలో అయితే రోజుకు 15,000 టికెట్ల చొప్పున ఎస్ఎస్‌డి టోకెన్‌లనేవి ఇస్తున్నారు. రెండోది శ్రీనివాసంలో అయితే కూడా ఇస్తున్నారు. మూడోదైతే అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఇస్తున్నారు. ఇంతకుముందు శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ఈ టోకెన్‌లయితే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఇది మార్చి అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో అయితే ఎస్ఎస్‌డి టోకెన్‌లు మరియు దర్శన టోకెన్‌లు ఇస్తున్నారు. ఈ దివ్య దర్శనం టోకెన్‌లు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు అలిపిరి నడక మార్గంలో వెళ్ళి అక్కడ 1200 మెట్టు దగ్గర స్కాన్ చేపించుకోవాలి. అట్లా అయితేనే మిమ్మల్ని కొండపైన అలో చేస్తారు. మీరు క్యూలోకి వెళ్ళగలరు. ఈ ఎస్ఎస్‌డి టోకెన్‌లనేవి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఎటునుంచైనా వెళ్ళొచ్చు. కొండపైకి బస్సులోనైనా వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. గత 4 రోజుల నుంచి టికెట్లనేవి సాయంత్రం 5 గంటలకైతే రిలీజ్ చేస్తున్నారక్కడ. అది తిరుపతికొచ్చే భక్తులైతే గమనించగలరు. ఎస్టీ టోకెన్‌లు అండ్ దివ్య దర్శనం టోకెన్‌లు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఒరిజినల్ అయినా, జిరాక్స్ అయినా ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. అక్కడ మీ ఆధార్ కార్డ్ అండ్ మీ ఫేస్‌ని స్కాన్ చేసి మీకైతే ఒక టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఎప్పుడు దర్శనం చేసుకోవాలో అనేది టైం అయితే ఉంటుంది. ఆ టైంలోపు మీరు కొండపైకి చేరుకొని అక్కడైతే ఎస్ఎస్‌టి అండ్ దివ్య దర్శనం టోకెన్‌లు సెపరేట్ క్యూ లైన్స్ అయితే ఉంటాయి. అక్కడ మీ టికెట్ స్కాన్ చేసి అయితే మిమ్మల్ని లోపలికి పంపిస్తారు. అంటే 4 గంటల నుంచి 5 గంటల లోపు దర్శనం అయితే అయిపోతుంది. ఇది భక్తుల రద్దీని బట్టి మారుతూ ఉంటుంది. శనివారము, ఆదివారం, సోమవారం అయితే చాలా సేపు టైం అయితే పడుతుంది. 30/8/2025 అనగా నిన్న తిరుమలలో ప్రస్తుత దర్శనాల వివరాలు చూసుకుంటే, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. ఉచిత దర్శనం కోసం 9 కంపార్ట్‌మెంట్‌లో వేచి ఉన్నారు భక్తులు. సర్వదర్శనంకు భక్తులు 10 గంటల సమయం అయితే పడుతుంది. రూ. 300 దర్శనంకు, శీఘ్ర దర్శనంకు 1-3 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 65,717 మంది. నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 22,445 మంది. నిన్న స్వామివారి హుండీ ఆదాయం వచ్చేసి 3.39 కోట్లు. ఇవే ఈరోజు తిరుమల దర్శనానికి సంబంధించిన తాజా అప్డేట్లు. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్‌లో తెలియజేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కోసం